మన అందరికీ తెలుసు సల్మాన్ ఖాన్ హంటింగ్‌కి వెళ్లి జింకను చంపినందుకు లైఫ్ అంతా భయంతో బతుకుతూ జీవితం గడిపేస్తూ ఉన్నాడు. అలాంటిది ఒక ఫారెస్ట్‌ని, అందులోని జింకల్ని, వేరే జాతి గల జీవుల్ని హింస పెడుతున్న వాళ్ళకి ఎంత కర్మ పడతదో మీరే ఊహించుకోండి. మన ఇండియాలో చాలా మంచి రూల్స్ ఉన్నాయి. అవి ఎలాంటివంటే ఒక అడవి జంతువుని అంటే జింక లేదా పులి, సింహం, ఏనుగు ఇలాంటి వాటిని చంపితే వెంటనే శిక్ష అనుభవిస్తారు ఎవరైనా కూడా. కానీ కొంతమందికి ఇలాంటి శిక్ష ఎందుకు పడటం లేదో మాకైతే అర్థం కావట్లేదు. నేను ఎందుకంటే ఈ వీడియోలో ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను. నేను లాస్ట్ టైం ఒక వీడియోలో ఒక మనిషి కోసం వీడియో చేశాను. ఆయన ఒక ప్లేస్ని అడవిలా మార్చి గిన్నిస్ బుక్లోకి ఎక్కారు. అంతేకాకుండా రాష్ట్రపతితో అవార్డు తీసుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆయనకి తెలుసు ఒక్కో మొక్క పెరగాలంటే ఎంత టైం పడుతుందో, దానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన హైదరాబాద్ యూనివర్సిటీలో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఆ సిచ్యువేషన్ వల్ల చాలా జంతువులు, అలానే ఇంకా జీవులు, పక్షులు ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కానీ ఎవరికీ ఆ బాధ అర్థం అవ్వట్లేదు. ఎవరికి అంటే అక్కడ ఉండే గవర్నమెంట్కి. నేను ఇది రాజకీయాల కోసం చేయట్లేదు, కానీ అక్కడ నెమళ్ళు, పక్షులు చాలా వరకు అరుస్తూనే ఉన్నాయి. ఆ వీడియో ఒకసారి మీరే పొంచి చూడండి. ఇలా ఎందుకు అడవిని నరుకుతున్నారో అని అడిగితే డెవలప్మెంట్ అని చెప్తున్నారు. డెవలప్మెంట్ అనేది అందరికీ అవసరమే, ఒక స్టేట్కి, ఒక కంట్రీకి, ఒక వరల్డ్కి. కానీ ఇక్కడ ఉండే విషయం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ప్రకృతి ఉంటేనే మనం, లేకపోతే మనం లేము అని ఎవరు గుర్తుంచుకోలేకపోతున్నారు. ఇదివరకు జరిగిన చాలా అనర్థాల్లో ప్రకృతిని ఇబ్బంది పెడితేనే జరిగాయి. అది న్యూయార్క్లో, లాస్ ఏంజల్స్లో జరిగిందైనా, మన బ్యాంకాక్లో జరిగిందైనా. మన ప్రపంచంలోనే ఉన్న అతిపెద్ద అడవి ది అమెజాన్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ మన ప్రపంచానికే ఊపిరితిత్తు లాంటిది. ఎందుకంటే మనకి ఆ ఫారెస్ట్ నుంచే 21% ఆక్సిజన్ లభిస్తుంది. అలాంటిది హైదరాబాద్కి కూడా అందులో ఉన్న ఆ ఫారెస్ట్ వల్లే సగానికి సగం ఆక్సిజన్ వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఇలాంటివన్నీ పొల్యూషన్కి చాలా వరకు దగ్గరగా ఉంటాయి. అలాంటి వాటికి ఇలాంటి ఫారెస్ట్లు ఉంటే చాలా వరకు అక్కడ ఉండే ప్రజలు ఆరోగ్యంగా బతుకుతారు. కానీ మీరు అభివృద్ధి పేరుతో, డెవలప్మెంట్ పేరుతో అలాంటి అడవులు నరికేస్తే రేపొద్దున అక్కడ ఉండే ప్రజలు ఆ శాపం తగిలి చాలా బాధకు గురవుతారు. ఆ అడవిలో గుంటనక్కలు ఉన్నాయో, వేరే జీవులు ఉన్నాయో మన అందరికీ అనవసరం, కానీ వాటిని కాపాడాలి. అలానే మనం వాటి కోసం ఆలోచించాలి. అంతేగాని అన్నీ మర్చిపోయి డెవలప్మెంట్ అనే పేరుతో అలా అడవిని కూల్చేయడం చాలా పొరపాటు. మనందరం కూడా కుంభమేళాలో దొరికిన వాళ్ళని, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వాళ్ళని చాలా వరకు సపోర్ట్ చేస్తూనే ఉంటాం. అందులో నేను కూడా ఉంటాను అనుకోండి. కానీ ఇదంతా ఆపేసి కొన్ని రోజుల వరకు సోషల్ మీడియాలో ఇదే స్ప్రెడ్ చేయండి. ఆ అడవిని కాపాడుతూ ఉండండి.